బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ రోజాస్ ప్యాషన్. ఈరోజు గణపతి తయారీ వీడియోతో నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. ముందుగా నేను ఈ గణపతి తయారీ కోసం పెద్ద పెద్ద గణపతులు తయారు చేస్తారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి నేను గణపతిని తయారు చేస్తున్నాను. మనకి చుట్టుపక్కల కూడా మట్టి దొరుకుతుందండి, అది కూడా తీసుకొని వచ్చి మనం ప్రతిమను తయారు చేసుకోవచ్చండి. అలానే అందరి ఇళ్ళలో కూడా పసుపు ఉంటుంది కాబట్టి పసుపు బియ్యం పిండితో కలిపిన వినాయకుడిని కూడా తయారు చేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి. ఇలా ఈ మట్టితోని ఈ పసుపు గణపతితో తయారు చేయడం వల్ల మనకి పర్యావరణాన్ని ఎంతో పరిరక్షించినట్టు ఉంటుందండి. మన చేత్తో మనం గణపతిని తయారు చేసుకొని పూజ చేసుకుంటే మనకి ఎంతో సంతృప్తిగా, ఆహ్లాదంగా ఉంటుందండి. సో అందరూ కూడా మట్టి గణపతిని లేదా పసుపు గణపతిని తయారు చేసి పూజ చేసుకోవడం కోసమే ప్రాధాన్యత అనేది ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే, ఈ గణపతిని మనం తయారు చేసుకునేటప్పుడు ఏ పార్ట్కి ఎంత అవసరమో అది మనం మట్టిని సపరేట్ చేసుకొని తయారు చేసుకుంటే ప్రతిమ అనేది మనకి బాగా కుదురుతుందండి. మనకి మనం మనసులోని గణపతిని ధ్యానించుకొని తయారు చేసుకుంటే ఆ విఘ్నాలు తొలగించే గణపతి దయ వల్ల బాగానే కుదురుతుందండి. గణపతి బాగానే వస్తుంది. లేదా మీకు అలాగా కూడా మీకు కష్టంగా అనిపించినప్పుడు ఎదురుగా గణపతి ఫోటో పెట్టుకొని కూడా ఈ మట్టి గణపతిని మనం తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకొని పూజ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా తయారు చేసుకోండి. మనం ముందుగా మనం ఏ పూజ చేసినా సరే గణపతినే కదండి పూజిస్తాము. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండగండి. ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఎంతో ఇష్టమైన పండుగ. స్కూల్స్‌లోని, కాలేజీల్లోని, వీధుల్లోని మండపాలు కట్టి ఆ గణనాథుని పూజించి అతని ఆశీస్సులు మనం పొందుతున్నామండి. ఎంతో సంతోషకరమైన పండగండి ఇది. ఆ గణనాథుని ఆశీస్సులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. కుకింగ్, క్రాఫ్ట్ అండ్ క్రియేటివిటీ నా ప్యాషన్. సో ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతాయని, హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. ప్లీజ్ 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 సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజాస్ ప్యాషన్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. గణదైవతాయ గణాధ్వజాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. మర్చిపోకండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ రోజా.